కెనడా ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు మార్క్ కార్నీ గెలవడం భారత్కు కలిసి వచ్చిన అంశం. అవును, చెప్పేది నిజమే. కెనడా ఇండియాకు జై కొట్టబోతోంది. మొన్నటి వరకు ఇండియాతో అమీతుమీ ఉన్న ట్రూడో పాలన ముగిశాక ఇప్పుడు కొత్త ప్రధాని ట్రంప్ వద్దు మోడీ ముద్దు అంటున్నారు. అంతేకాదు, కార్నీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ప్రస్తావించారు. ఇప్పుడు ఆయనే కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడియన్ ఎన్నికల్లో మార్క్ కార్నీ ఇప్పుడు విజయం సాధించడం ఇండియాకు అడ్వాంటేజ్ కాబోతోంది. చెప్పాలంటే కెనడాతో దెబ్బతిన్న అంతర్జాతీయ సంబంధాలలో బలోపేతానికి ఇండియాకు మంచి అవకాశం లభించింది. అటు రాజకీయంగానూ ఇప్పుడు కెనడా ఇండియాతో సయోధ్యకు సిద్ధమవుతోంది. అంతేకాదు, కొత్తగా అధికారంలోకి రానున్న కార్నీ తాను ఇండియాతో కలిసి పనిచేస్తానని గతంలో క్లారిటీ ఇచ్చారు. కెనడా ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా 4వసారి అధికారం చేపట్టడం ఇక ఖాయం అని చెప్పి ఇప్పటికే తేలిపోయింది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మనం ఒకసారి చూసినట్టయితే 145 స్థానాల్లో గెలుపొందగా మరో 20 స్థానాల్లో కూడా అధికార పార్టీ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇక కన్జర్వేటివ్ పార్టీ కేవలం 134 స్థానాలు దక్కించుకొని మరొక 13 చోట్ల మాత్రమే ముందంజలో కొనసాగుతా ఉంది. సో ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కార్నీ ఇండియా అదేవిధంగా కెనడా మధ్య సంబంధాలు పునరుద్ధరించబడతాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి, నిజ్జర్ హత్య కేసు ఏదైతే ఉందో హత్య కేసు ఉదంతం తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఈ నేపథ్యంలోనే కార్నీ విజయంతో ఇండియా అదేవిధంగా కెనడా దేశాల మధ్య ఇవన్నీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పేసి ఇరు దేశాలు కూడా భావిస్తా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కార్నీ గెలుపు పట్ల అదేవిధంగా వాళ్ళ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కూడా ఆయన ఎక్స్ట్రా శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంతో కెనడా సత్సంబంధాలను కోరుకుంటుందని చెప్పేసి కూడా కార్నీ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కెనడా భారతదేశం మధ్యలో ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా అదేవిధంగా వ్యూహాత్మక స్థాయిలో ఈ సంబంధాలను మరింత పెంపొందించేందుకు తాను కృషి చేస్తానని చెప్పేసి కూడా కార్నీ ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య సహకారానికి బలమైన పునాది వేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే సున్నితమైన అంశాలు ఉన్నాయో ఇటీవల జరిగినటువంటి ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కూడా ఆయన ఆచితూచి మాట్లాడడం జరిగింది. ఏదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో విభేదాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సామరస్యకంగా పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా కార్నీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక ఈ రెండు దేశాలు కూడా ఇటు ఏదైతే అమెరికా ఉందో అమెరికా ఏదైతే ఇప్పటికే కెనడాపై తీవ్ర ఒత్తిడి చేస్తా ఉంది. 51వ
రాష్ట్రంగా అమెరికాలో చేరాలి, యునైటెడ్ స్టేట్స్ లో కలవాలని చెప్పేసి ఏదైతే ట్రంప్ తమను బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా వాణిజ్య సంబంధాల్లో కొత్త అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా భారతదేశం అయితే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇండియా కెనడాల మధ్య అత్యంత ఆశాజనకంగా ఈ యొక్క ఏదైతే కామర్స్, ఈ వాణిజ్య రంగం కావచ్చు, అదేవిధంగా ఇతర రంగాల్లో కలిసి వస్తుంది కార్ని విజయం అని చెప్పి భారతదేశం కూడా భావిస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఏదైతే కఠిన వాణిజ్య విధానాలను అనుసరిస్తా ఉన్నారో, సో ఈ అన్నిటి నేపథ్యంలో కెనడా తన వాణిజ్య భాగస్వాములను విస్తరించాలని చూస్తా ఉంది. ఇందులో భారత్ తమకు అత్యంత అనుకూలమైన భాగస్వామిగా ఇప్పటికే కెనడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే భారత్ అదేవిధంగా కెనడా మధ్య నిలిచిపోయిన అయితే ఈ ఒప్పందాలు ఉన్నాయో వాటి అన్నిటిపై కూడా మరోసారి తిరిగి పునరుద్ధరించేందుకు కూడా చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ ప్రధాని జస్టిస్ ట్రూడో ఏదైతే అనుసరించిన విధానాలను కాకుండా ఖచ్చితంగా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లేందుకు సో ఆయన భారతదేశం పట్ల ఏదైతే ఇప్పటికీ ఆయన వెల్లడించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న సంబంధాలు ఇంకా కూడా పునరుద్ధరించబడతాయని చెప్పేసి కూడా అందరూ ఆశాజనకం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఇది మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక ఇతర సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, కెనడాలో కార్ని ప్రభుత్వం తిరిగి గెలుపొందడం ఖచ్చితంగా భారతదేశానికి కూడా కలిసి వస్తుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు విశ్లేషకులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. వాస్తవానికి గతంలో కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేస్తానని కార్ని ప్రకటించారు. కెనడా ఏం చేయాలని చూస్తుందో అదే ఆలోచన సరళి ఉన్న దేశాలతో తమ సమైక్యత కొనసాగుతుందని కార్ని ప్రకటించారు. ఇండియాతో సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ వాణిజ్య సంబంధం చుట్టూ విలువల ఉమ్మడి భావన ఉండాలన్నారు. లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్లు ఉన్నారని ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. 2023లో భారతదేశం కెనడా సంబంధాలు అధోగతి పాలయ్యాయని, 2024 అక్టోబర్లో కెనడా 6 భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో ఉద్రిక్తతలు ముదిరిపడ్డాయన్నారు. నిజ్జర్ హత్యలో ప్రమేయాన్ని ఇండియా నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్నారు. ఆరోపణలను నిరాధారణమైనవిగా ఖండించింది. దీంతో రెండు దేశాలు రాయబారులను బహిష్కరించడానికి, వాణిజ్య చర్చలను స్తంభింపచేయడానికి కారణమైంది. ఇక కెనడా సిక్కు డయాస్పోరాలో ఒట్టోవా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తోందని న్యూఢిల్లీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదానికి మద్దతిస్తోందని ఇండియా ఆరోపిస్తూ వచ్చింది. అయితే తాజాగా కార్ని విజయం ఇండియాకు ప్లస్ గా చెప్పాలి. ఇది రెండు దేశాలకు కీలకంగా మారనుంది. 60 ఏళ్ల మార్క్ కార్ని బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికి నేతృత్వం వహించడం ద్వారా బిజినెస్ యాంగిల్ బాగా తెలుసు. ఎన్నికల్లో కెనడా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వారిని ఉపేక్షించమంటూ ఆయన ప్రచారం చేశారు. కెనడా కోసం ఎవరితోనైనా యుద్ధం చేస్తామని, అది వాణిజ్యమైనా మరోటైనా అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అమెరికా సుంకాల బెదిరింపులతో కెనడా తగ్గదన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కెనడా స్వయం ప్రతిపత్తికి ముప్పుగా కార్ని అభివర్ణించాడు. కెనడాను సొంతం చేసుకునేలా డొనాల్డ్ ట్రంప్ కుట్ర చేస్తున్నారని కార్ని ఆరోపించాడు. అమెరికాకు వ్యతిరేకంగా కెనడా వాణిజ్య సంబంధాలను వైవిధ్యపరచడానికి ప్రతిజ్ఞ చేశారు. అలాంటి సమయంలో ఇండియా తమకు కీలక భాగస్వామిగా పేర్కొన్నాడు.